పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైకోర్టులో ఇవాళ ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంది. హైకోర్టు న్యాయవాది పస్నూరి వేణుగోపాల్ కేసు వాదిస్తుండగా అనుకోకుండా కుప్పకూలిపోవడం జరిగింది. హార్ట్అటాక్ వచ్చింది. అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్తున్న మార్గమధ్యంలోనే ఆయన చనిపోవడం జరిగింది. మరి ఎందుకు అలా జరుగుతుంది? ఈ మధ్య న్యాయవాదులకి కూడా ఎక్కువ గుండెపోట్లు వస్తున్నాయి. 5 రోజుల క్రితమే ఒక న్యాయవాదికి గుండెపోటు వచ్చింది హైకోర్టులో. వెంటనే స్పందించి అక్కడున్న వారు తీసుకెళ్లడంతో ఆయన బ్రతికారు. కానీ పస్నూరి వేణుగోపాల్ గారి విషయంలో మాత్రం అది జరగలేదు. ఆయన మార్గమధ్యంలోనే చనిపోవడం జరిగింది. మరి అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి హైకోర్టులో? మరి న్యాయవాదుల పరిస్థితి ఏంటి? ఒత్తిడికి బాగా లోనవుతున్నారా? అసలు ఏం జరుగుతుంది హైకోర్టులో? ఈ విషయం పైన మనతో మాట్లాడేందుకు మరొక న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి అరుణ్ కుమార్ ప్రస్తుతం మనతో లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. హలో సార్. సార్, ఇవాళ పస్నూరి వేణుగోపాల్ గారు అంటే హఠాత్తుగా చనిపోవడం జరిగింది. మొదట అంటే గుండెపోటు వచ్చి అక్కడే కోర్టులోనే కుప్పగూలిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్కి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించినట్టు అంటే తెలిసింది. వార్తలు కూడా వచ్చాయి. అంటే ఏంటి సార్, అంటే ఎందుకు అలా హఠాత్తుగా కుప్పకూలిపోవడం జరిగింది? సార్, పస్నూరి వేణుగోపాల్ గారు హైకోర్టు న్యాయమూర్తిగా చనిపోయింది. న్యాయవాది ఒక సీనియర్ న్యాయవాది తన వాదనలు వినిపిస్తున్న క్రమంలో హార్ట్ స్ట్రోక్ గురి కావడం జరిగింది. తద్వారా ఆయనను రెస్క్యూ చేసే ప్రయత్నం విఫలం కావడంతో ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది. సార్, 4-5 రోజుల క్రితం కూడా మరొక సంఘటన జరిగింది హైకోర్టులోనే. జాయింట్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో నవీన్ అనే వ్యక్తి, తాను కూడా సివియర్ హార్ట్ స్ట్రోక్ గురి కావడం జరిగింది. స్పందించిన సాటి న్యాయవాదులు రఘునాథ్ గారు, మాజీ ప్రెసిడెంట్, తాను ఉస్మానియా హాస్పిటల్ కు చేర్చి రిస్క్ తీసుకొని సంతకం పెట్టి మరి 40,000 రూపాయల ఇంజెక్షన్ ని ఆయన డబ్బులు చెల్లించడంతో నవీన్ రెస్క్యూ కావడం జరిగింది. కాకపోతే వేణుగోపాల్ గారు ఏజ్ లో పెద్దవారు కాబట్టి ఆయన స్ట్రోక్ ను తట్టుకోలేక చనిపోవడం జరిగింది. అంటే ఎందుకు సార్? అంటే ఈ మధ్య కాలంలో లైవ్ స్ట్రీమింగ్ రావడం వల్ల క్లయింట్స్ కూడా కేసులను చూస్తున్నారేమో అన్న ఒక ఇబ్బందికరమైన వాతావరణం. ఇవన్నీ కూడా ఒత్తిడి న్యాయవాదుల మీద బాగా పనిచేస్తున్నాయి. ఇంకొకటి విపరీతమైన ట్రాఫిక్. 10:30 ప్రాంతంలో 10:30 నుంచి 11:30, 12 గంటల ప్రాంతంలో హైకోర్టు పార్కింగ్ లో వెహికల్ పార్క్ చేసుకోవడానికి కూడా విపరీతమైన టెన్షన్ పడాల్సిన పరిస్థితిలో న్యాయవాదులు ఉన్నారు. అంటే కేసులు ఎక్కువ వస్తున్నాయా సార్? కాదు, అక్కడికి చేరుకున్న తర్వాత కారు పెట్టడానికి ఒక 2-3 రౌండ్స్ హైకోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. స్లాట్ లేకపోవడం, ఖాళీ లేకపోవడం, క్లయింట్స్ కూడా పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకొచ్చి పార్క్. న్యాయవాదులకు పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా పరిణమించింది. ఆ టెన్షన్, కేసు రీచ్ అవుతుంది, నా కేసు వచ్చే పరిస్థితి ఉంది, నేను త్వరగా వెళ్ళలేకపోతే, పార్కింగ్ చేసుకోలేకపోతే అనే ఆదుర్దా కూడా ఎక్కువైపోయింది. అసలు హైకోర్టు ఇప్పుడైనా పరిగణలోకి తీసుకొని ఆ హైకోర్టు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని, రోడ్డును కనీసం 10 నుంచి ఉదయం 9:30 నుంచి 12:30 వరకు ఫ్రీగా చేస్తే న్యాయవాదులు త్వరగా హైకోర్టుకు చేరుకోవడానికి అవకాశం ఉంటది. విపరీతమైన న్యాయమూర్తులకు మరి వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి మొత్తం పార్క్ అందరినీ, ట్రాఫిక్ అంతా కూడా ఆపేసి న్యాయమూర్తులకు సంబంధించిన కార్లను పంపించేస్తారు. తొందరగా చేరుకోగలుగుతారు వాళ్ళు. విత్-ఇన్ 10:30 వాళ్ళు ఎంత స్లోగా వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళిపో అవకాశం ప్రోటోకాల్ వల్ల జరుగుతుంది. మరి కర్నూలుకు వెళ్తున్న రూట్ ని సంతోష్ నగర్ మీద కూడా మళ్లించుకునే అవకాశం ఉంది. సంతోష్ నగర్ నుంచి మా పాత ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి అటువైపు సాతంరాయి నుంచి తరలించే అవకాశం ఉంది. అయినా సరే ఎందుకో ప్రభుత్వం గానీ హైకోర్టు కానీ ఈ విషయంలో సీరియస్ గా లేదు. పురాణాపూల్ నుంచి కూడా ట్రాఫిక్ ను అటువైపు నుంచి తరలించవచ్చు, హైకోర్టు వైపు రాకుండా. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి రాలేకపోయి, అంటే పక్కనే ఉన్న సిటీ సివిల్ కోర్టుకు వెళ్ళినా, దగ్గరలో ఉన్న రంగారెడ్డి జిల్లా కోర్టుకు అయినా, నాంపల్లి నుంచి, అంటే ఒకటే కేసు ఉండదు కదా సార్. ఒక కేసుతో న్యాయాధి తన జీవితం గడపలేడు కదా. రోజు తనకు 4-5 కనీసం ఒక 4-5 కేసులు పలానా కోర్టుల్లో ఉంటే అన్ని అటెండ్ చేసి అక్కడికి చేరుకోవాలంటే కూడా విపరీతమైన టెన్షన్. డ్రైవర్ ఉంటే సరిపోతుంది. డ్రైవర్ లేనప్పుడు
ఎక్స్ట్రా టెన్షన్ న్యాయవాదే అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. లైవ్ స్ట్రీమింగ్ లో ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ వినిపించాలనుకుంటే ఆఫీస్ లో కూర్చొని ఒకవేళ ఏదైనా ఎలక్ట్రానిక్ తరంగాల్లో ఇబ్బంది కలిగినా కరెంటు పోయినా కూడా ఆ కేసు ఎటుపోతుందో ఎక్కడ పోతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంటది. కాబట్టి టెన్షన్ తో ఫిజికల్ హియరింగే ఎవరు అయినా మొగ్గు చూపుతారు. సీనియర్లు అయితే ఇంకా ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే లైవ్ స్ట్రీమింగ్ లో క్లయింట్స్ కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, నా లాయర్ వచ్చిండ్రా లేదా కోర్టుకు, ఏ విధమైన ఆర్గ్యుమెంట్స్ ఆయన అడ్వాన్స్ చేస్తున్నారు అనేది పూర్తి స్థాయి పర్యవేక్షణ జరుగుతున్న సందర్భంలో న్యాయవాదులు విపరీతమైన ఒత్తిడికి గుర. న్యాయమూర్తులకు పూర్తి స్థాయి ఇన్సూరెన్స్ సొంతంగా చేసుకుంటే తప్ప, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించుకుంటే తప్ప కుటుంబం కూడా అనాథ అయిపోయే పరిస్థితి ఉంది. ఒక వ్యక్తి సంపాదిస్తున్న కుటుంబంలో తాను అసలైన వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఏ విధంగా చీలికలు పేలికలు అవుతుందో మనకు తెలుసు. గతంలో గతంలో మనం చూసినాం, ఎన్నో న్యాయవాదుల కుటుంబాలు రోడ్ల పైకి వచ్చినాయి. కరోనా సమయంలో కూడా చాలా మంది న్యాయవాదులు చనిపోవడం, ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఏ విధమైన ఎయిడ్ బార్ కౌన్సిల్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ, గవర్నమెంట్ గతంలో తెలంగాణ వచ్చిన సందర్భంలో 100 కోట్ల రూపాయలు న్యాయవాదుల సంక్షేమానికి విడుదల చేస్తే కొంతమంది దాని వడ్డీతో మాత్రమే ఇన్సూరెన్స్ కల్పించాలని ఒక కుతంత్రంతో ప్రభుత్వానికి సహకరించడంతో ఆ ప్రభుత్వం 100 కోట్లలో 90 కోట్ల రూపాయలు వేరే కార్యక్రమాలకు వాడుకోవడంతో ఇప్పుడు ఆ నిధులు కూడా పూర్తిగా మృగ్యమైపోయినాయి. ఏది ఒక కార్యక్రమం న్యాయవాదుల కొరకు చేపట్టే పనిని హైకోర్టు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ చేపట్టడం లేదు. కేవలం న్యాయవాదులు వాళ్ళ సంపాదనలతో వాళ్ళ జీవితాలను గడుపుకోవడమే కాకుండా అవసరాలను తీర్చుకోవడమే కాకుండా ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా హైకోర్టు ఇప్పుడు హైదరాబాద్ లో లైఫ్ స్టైల్ బాగా మారిపోయింది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. సార్ ఇప్పుడు హైకోర్టులోనే జరిగింది కాబట్టి, అంటే హైకోర్టు అంటే గవర్నమెంట్ తరఫునైనా హైకోర్టు తరఫునైనా అంటే మిగతా న్యాయవాదులు న్యాయమూర్తి తరఫున ఏమైనా హెల్ప్ జరిగేది ఉందా వారికి? చనిపోయిన ఆయన ఏమైనా ఎవరైనా స్పందించే హృదయాలు ఉంటే స్పందించి వాళ్ళు చేసుకోగలుగుతారు. నేను చెప్పాను కదా, 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ లో మాజీ ప్రెసిడెంట్ రఘునాథ్ గారు స్పందించి ఒక 40,000 రూపాయలు ఒక ఇంజెక్షన్ కొరకు పే చేయడంతో సరైన సమయంలో ఉస్మానియా హాస్పిటల్ వైద్యులు అతనికి నవీన్, జాయింట్ సెక్రటరీ నవీన్ కి వైద్య సహాయం అందించడం జరిగింది. లేని పక్షంలో అప్పుడే క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళు, ఒక 10 నిమిషాలు లేట్ అయ్యి ఉంటే, 10 నిమిషాలు డబ్బులు కట్టడం లేట్ అయ్యి ఉంటే నవీన్ అనే వ్యక్తి ఈ రోజు మన మధ్యలో ఉండేవాడు కాదు. అంటే స్పందన అనేది కూడా ఎవరైనా వ్యక్తిగతంగా స్పందించాల్సిందే, కానీ బార్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయ్యి ఉంటే సీనియారిటీని బట్టి 2 లక్షలు 3 లక్షల రూపాయలు బార్ కౌన్సిల్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇలా లైవ్ స్ట్రీమింగ్ లో లైవ్ ఆర్గ్యుమెంట్స్ చేస్తూ చనిపోయినప్పుడైనా గౌరవ సూచకంగా ప్రభుత్వం కూడా ఏదైనా వితరణ చేస్తే బాగుంటది, పెద్ద ఎత్తున ప్రకటిస్తే బాగుంటది. ఆ కుటుంబానికి 50 లక్షల కోటి రూపాయలు ఒక న్యాయవాది తన విధి నిర్వహణలో భాగంగా చనిపోయింది. కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ద స్టేట్ గవర్నమెంట్ టు డిస్బర్స్ అట్లీస్ట్ 1 crore rupee టు ది ఫ్యామిలీ ఆఫ్ ది పసనూరి వేణుగోపాల్ గారు, సీనియర్ న్యాయవాది. ఆయన సేవలు ఇంతకంటే ఒక ఎవరైనా సరే వాళ్ళ వ్యాపకంలో మరణిస్తే, అంటే వాళ్ళ వృత్తి సమయంలోనే మరణిస్తే అది ఒక రకంగా గౌరవంగా భావిస్తారు. ఖచ్చితంగా ఆయన వృత్తికి గౌరవం చేకూర్చుకుంటూ ఆయన వృత్తి ఆయనను తీసుకెళ్లిపోయింది, ఆయన ఆత్మ పరమాత్మని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హైకోర్టు రిజిస్ట్రీ గాని, హైకోర్టు గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని తగు చర్యలు తీసుకొని న్యాయవాదుల రక్షణకు ఒక అంబులెన్స్ అయితే పెట్టడం జరిగింది. కానీ ఆ అంబులెన్స్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అక్కడ కనిపిస్తుంది మనకి ఎవరికైనా కానీ, హైకోర్టు నుంచి బయటికి వెళ్లే సందర్భంలో లెఫ్ట్ సైడ్ పార్క్ చేసి ఉంటది గేట్ దగ్గర, అది కూడా శిథిలావస్థకు. అంటే పూర్తి సౌకర్యాలు లేవు అంబులెన్స్ లో? ఖచ్చితంగా అసలు సౌకర్యాలే లేవు, పూర్తి సౌకర్యాలు కాదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది కానీ దాంట్లో కూడా పూర్తి స్థాయి ఒక పాత పాడుపడ్డ బంగ్లాలో దాన్ని నిర్వహిస్తున్నారు. ఎంతో సొఫిస్టికేటెడ్ ఆసుపత్రి ఉస్మానియా పక్కలే ఉన్నా కూడా ఏ విధమైన వైద్య సౌకర్యం న్యాయవాదులకు అయితే 100% లేదు. కోర్టులోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే లోవర్ కోర్టులో ఇంకా దారుణమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఏ మాత్రం ప్రాక్టీస్ లేని న్యాయవాదులు ఎగ్జామ్ పాస్ అయ్యి జడ్జిలుగా వస్తున్నారు. వాళ్ళకు ప్రాక్టీస్ లో ఉన్న సాధక బాధకాలు తెలియవు. గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటే గవర్నమెంట్ కు పని చేయాలనే ఒక అపోహలో వాళ్ళు పూర్తి స్థాయి పోలీసులకు అనుకూలంగా వ్యవహరించడం, న్యాయవాదులను చిన్న చూపు చూడడం,
బెంచ్లోనే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మీరు రెడీగా ఉండాలి, రెడీగా లేకుంటే ఎట్లా అనే చీదరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారు. అంటే వాళ్ళకి ప్రాక్టీస్ లో ఉన్న కష్టాలు వాళ్ళకి తెలియదు. గతంలో 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన న్యాయవాదులకు మాత్రమే అర్హత ఉండేది ఎగ్జామ్ రాయడానికి. ఈ రోజు అది లేదు. దాన్ని తీసివేయడం వల్ల ఎప్పుడో లా కంప్లీట్ చేసుకున్నా కూడా 15 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కూడా, అంటే వర్గాన్ని బట్టి రిజర్వేషన్లను బట్టి 15-20 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అవుట్ అయ్యి జడ్జిలుగా వస్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా 45, కొంతమందికి 45 వరకు ఉంది. కాబట్టి ఎప్పుడో 20లో కంప్లీట్ అయిన ఎల్ఎల్బి 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు జడ్జిగా వస్తే వాళ్ళకి అసలు సాధక బాధకాలు తెలియవు. కాబట్టి న్యాయవాదులు ఏ విధమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనేది వాళ్ళకు తెలియదు. కాబట్టి అంటే నేను వాళ్ళను అనాలన్న ఉద్దేశం ఎంత మాత్రం లేదు. కానీ వృత్తి చేసే వాళ్ళకి కదా వృత్తిలో ఉండే సాధక బాధకాలు తెలుసు. అందుకే కదా నేను 3 సంవత్సరాల ప్రాక్టీస్ అనేది కంపల్సరీ అని జూనియర్ లెవెల్ సివిల్ జడ్జి పోస్ట్ కు అర్హతగా పెట్టింది. దాన్ని తొలగించడం వల్ల లోవర్ కోర్టుల్లో కూడా చాలా శ్రమ ఎదుర్కొంటున్నారు న్యాయవాదులు. అవన్నీ కూడా ఆన్లైన్ లో ఫీడ్ చేస్తుండడం వల్ల ఒకవేళ అసలు ఏ క్రిమినల్ కేసు అయినా సివిల్ కేసు అయినా ఒక వాయిదాకు న్యాయవాది అటెండ్ కాకుండా 2 వాయిదాలకు అటెండ్ కాకుండా ఎలాంటి నష్టం ఉండదు. కాకపోతే ఆ అప్డేట్ వల్ల ఏమైతుందంటే నువ్వు ఎందుకు పోలేదు కోర్టుకు అని తూలనాడడం, తక్కువగా మాట్లాడడం, ఆ ప్రెషర్ ని న్యాయవాదులు తట్టుకోలేకపోతున్నారు. ఓకే సార్, ఏదేమైనా ఇలా జరగడం పసనూరి వేణుగోపాల్ గారికి ఇలా జరగడం చాలా బాధాకరం. ఒక న్యాయవాది హఠాత్తుగా గుండెపోటు వచ్చి అక్కడే కింద పడిపోవడం, కూలిపోవడం, కోర్టు లోపలనే, మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్తున్న సమయంలో దారి మధ్యలోనే చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అటు ప్రభుత్వము అందరూ, ఇటు హైకోర్టుకు సంబంధించి అందరూ పూర్తి స్థాయిలో వారి కుటుంబాన్ని ఆదుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్, మా ఛానల్ తరఫున, పూరా లోకల్ ఛానల్ తరఫున. థ్యాంక్ యూ సార్. రైట్, మరి ఇది పరిస్థితి. హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. అంటే హైకోర్టులో కనీస సౌకర్యాలు కూడా లేవు. ముఖ్యంగా అంబులెన్స్కి సంబంధించి శిథిలావస్థలో ఉన్న అంబులెన్స్ని పెట్టారు. అక్కడ ఏమైనా జరిగితే వెంటనే స్పందించి అంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఎవరికైనా వస్తే అంబులెన్స్ లోపలికి తీసుకెళ్తే వెంటనే కనీసం వారికి ఎలాంటి సమస్యలు రాకుండా, అంటే ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేయడానికి కూడా అలాంటివి ఏం లేవు అని చెప్తున్నారు న్యాయవాది అరుణ్ కుమార్. అలాగే వర్క్ ఒత్తిడి కూడా బాగానే ఉంది. లైవ్ స్ట్రీమింగ్ ఎప్పుడైతే పెట్టారో కేసులు వాదిస్తున్నప్పుడు వాటికి సంబంధించి కూడా చాలా ఒత్తిడికి గురవుతున్నారు. అంటే అందరూ లైవ్ చూస్తున్నారు అనే విధంగా. మరి ఇది పరిస్థితి న్యాయవాదులది హైకోర్టులో. వాళ్ళకి ఇంకా చాలా విన్నపాలు ఉన్నాయి. జడ్జిలు కూడా చాలా ర్యూడ్గా బిహేవ్ చేస్తున్నారు. అలాగే పార్కింగ్లో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. వెహికల్ పార్కింగ్ చేయాలంటే 2-3 రౌండ్లు కొట్టాలి హైకోర్టు చుట్టూ. అలాగే న్యాయమూర్తులకైతే ఈజీగా వెళ్ళి పార్కింగ్ దొరుకుతుంది, కానీ న్యాయవాదులకు దొరకట్లేదు. టైం అంతా వేస్ట్ అవుతుంది. ఆ బాధ ఈ బాధ టెన్షన్, పార్కింగ్లోనే ఒక అర్ధగంట పోతుంది. అలాగే వివిధ కేసులు వాదించడానికి అన్ని కోర్టులు తిరగాలి, మళ్ళీ వచ్చి ఇక్కడ వాదించాలి. ఈ టెన్షన్ అన్నిట్లో ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అందరికీ అని అయితే చెప్తున్నాడు మరొక న్యాయవాది అరుణ్ కుమార్. సో మరి ఇది పరిస్థితి. పసనూరి వేణుగోపాల్ ఎవరైతే ఇవాళ చనిపోయారో న్యాయవాది హైకోర్టులో, ఇది పరిస్థితి మరి హైకోర్టులో ఇవాళ జరిగింది. చూస్తూనే ఉండండి పూరా లోకల్.